మొత్తానికి శ్రీశైలం అయితే చేరుకున్నాము. డ్యామ్‌ని చూసాము అంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి వారిని సగం మనం దర్శించుకున్నట్లే. అంత అద్భుతంగా ఉంటుంది డ్యామ్ కూడా. అండ్ శ్రీశైలం డ్యామ్‌లో ఉన్న గేట్ల సంఖ్య ఎంత అనేది మీ అందరికీ తెలుసా? ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే కామెంట్ చేయండి. అండ్ ఈ శ్రీశైల ఆనకట్ట ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో సగం, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో సగం ఉంటుంది. ఇదంతా కూడా కృష్ణా నది అనమాట. ఆ గేట్లు సగం సగం ఉంటాయి కాబట్టి అందుకోసం నేను శ్రీశైలంలో ఉన్న గేట్ల సంఖ్య ఏంటి అనేది మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పాను. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎన్ని ఏంటి అనేది నేనైతే తర్వాత చెప్తాను. బట్ శ్రీశైలంలో ఉన్న ఈ డ్యామ్ అనేది మొత్తం అంటే భారతదేశంలోనే అతిపెద్ద సామర్థ్యంతో పనిచేసే రెండవ జల విద్యుత్ అనమాట. చాలా మందికి ఇక్కడ నుంచే కరెంట్ అనేది వస్తుంది. అందులోనూ శ్రీశైలం డ్యామ్ ఓ పక్క కృష్ణా నది, ఇంకో పక్క నల్లమల కొండల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది శ్రీశైలం అయితే. అదే కూడా వానాకాలంలో స్వామివారిని దర్శించుకోవడం అంటే వెదర్ ఇంకా సహకరిస్తుంది, అద్భుతంగా కనిపిస్తుంది కూడా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి ఎలా ఉంది అని.